సో సాక్షి జర్నలిస్టు కొమ్మినేని గారి కేసు ఎట్లా చూడొచ్చు, ఇలా హైకోర్టు కూడా పోలీసు వాళ్ళకి మొట్టికాయలు వేసిందని చెప్పొచ్చా? బేసిక్గా సాక్షి జర్నలిస్టు ఎడిటర్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకర సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైము నేనేం భావిస్తాను అంటే, కొన్ని అసందర్భ పదాలు అయితే వాడిన మాట వాస్తవం, కొన్ని వల్గర్ వర్డ్స్ వాడకుండా ఉండాల్సి కృష్ణంరాజు అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు తను ఏదో భాష ఉపయోగించినప్పుడు తిన్న ఏదో స్వీకరించాడు, ఏదో హాస్యాస్పదంగా నవ్వాడు, ఆ పదాన్ని స్వీకరించాడనే కండిషన్లో ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది మీడియాలో సోషల్ మీడియా చెప్పడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని భావించి టోటల్గా ఏమైతే ఉందో దాంట్లో తప్పు ఒప్పులు అన్నీ స్వీకరించి కేవలం తను మాత్రం నవ్వాడు, దాని ఒక్కదాన్నే హాస్యాస్పదంగా నవ్వడం మాత్రమే తప్ప ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి, ఆ ప్యానెల్లో ఉన్న వ్యక్తి ఖండించాడు కదా అని చెప్పేసి హైకోర్టు షరతులకు లోబడి సుప్రీంకోర్టు బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. మేము ఒక ప్రజాస్వామ్యవాదులుగా దీన్ని భావిస్తూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా కృష్ణరాజు గారు చేసినటువంటి వాదనలది ఒక చాలా తప్పని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ రావడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఒక జర్నలిస్ట్ మీద ఎటువంటి ఉక్కుపాదం మోపినా కానీ న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ మాట చెల్లుబాటు అవుతుంది అనే దానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. బేసిక్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక 45 to 50 years నుంచి ఈ జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర, చాలా మంది మంత్రుల దగ్గర ఇంటర్వ్యూలు కానీ, కొన్ని కాలమ్స్ కానీ, కొన్ని వార్తలు రాయడం జరిగింది. చాలా ఛానల్స్ ప్రజెంట్ ఉన్నటువంటి పాపులర్ ఛానల్స్ అన్ని ఛానల్స్ ఆయన పనిచేయడం జరిగింది. కానీ దీని విషయంలో ఏదో రాజకీయ ప్రేరేపిత చర్యలు ఉన్నాయి అన్నట్లుగా మేము ఈ సోషల్ మీడియాలో వీటిలో ఏంటంటే మేము భావిస్తూ ఉన్నాం. అంటే తను చెప్పిన వాయిస్ని బట్టి మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఒక 70 సంవత్సరాలు వయసున్న వ్యక్తి, సీనియర్ సిటిజను, ప్లస్ మెయిన్ మీడియా రంగంలో ఒక స్థాయిలో ఉన్నారు. ఆల్రెడీ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పదవి అలంకరించినటువంటి వ్యక్తి. బేసిక్గా మీడియా రంగంలో అత్యంత ముఖ్యమైన పోస్ట్ ఏదంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టు. అటువంటి పోస్టుని అలంకరించిన వ్యక్తిని కొన్ని గౌరవ మర్యాదలతో కొద్దిగా నోటీస్ ఇవ్వడం, కొద్దిగా టైం ఇవ్వడం, తను కూడా కొన్ని కోర్టుకి వెళ్ళడం ఇలా జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తన విధుల నుంచి ఇంటికి రాగానే జూబ్లీస్లో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చి ఈ విధంగా చేయడం అనేది చాలా అమానుషమైన చర్యగా మేము భావిస్తాము. ఒక సీనియర్ సిటిజన్కి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వాలి. ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీడియా రంగంలో చాలా అనుభవం వ్యక్తి. అతనికి వ్యక్తికి ఇవ్వకపోయినా, లేకపోతే వయసుకి ఇవ్వకపోయినా, ఆ రంగానికైనా సరే ఎంతోమంది రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కొంతమంది ఒక హోదాలో ఉంటున్నారంటే దానికి కారణం మీడియా వాళ్ళని పబ్లిష్ చేసేది. దాంట్లో చాలా హోదాలో అనిపించిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు కాబట్టి అటువంటి చర్య విధంగా తీసుకొని వెళ్ళడం, రాష్ట్రాల దాటి తీసుకొని వెళ్ళడం అని చెప్పేసి కొద్దిగా ఇబ్బందికర చర్య. కొద్దిగా దీన్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు కక్ష సాధింపు కాకుండా ప్రజాస్వామ్య విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏపీలో కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద, వాటి మీద ఫోకస్ చేయకుండా పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు ఇలాంటి కక్షపూర్తి రాజకీయాలపై అనేది కూడా కొంచెం వాదన ఉంది. కొంతమంది న్యూట్రల్ పీపుల్ అయితేనేమవుతుంది, కొంతమంది ప్రతిపక్షాలు అయితేనేమి, కొంతమంది అయితే ఆంధ్ర పొలిటికల్ నాయకులు, నాకు తెలిసిన నా స్నేహితులు అయితే నా శ్రేయభిలాష్ కొంతమంది చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు, ఏదో పథకాలని డైవర్ట్ చేసి ఆ పబ్లిక్లో చర్చ లేకుండా ఇటువంటి చేతనాన్ని చెప్పి పబ్లిక్ అనడం జరుగుతూ ఉంది. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ చేతనం జరుగుతూ ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అది ఇంకొకటి చేయొచ్చు. కానీ కొంత సీనియరు అనుభవజ్ఞుడి వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది డైవర్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఏంటంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఇప్పటిదాకా ఏంటంటే న్యూట్రల్ పీపుల్లో నెగిటివ్ రాలేదు. కానీ న్యూట్రల్ పీపుల్ నెగిటివ్ వస్తే ఎటువంటి ప్రభుత్వాలు అయినా సరే తగిన మూల్యం చెల్లించుకోవాలి. అది ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. నారా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు చరిష్మా గల నాయకుడు, యువకుడు. కానీ వీళ్ళు ప్రజలకి మంచి చేసే దాని కండిషన్ పోటీ పడాలి. కానీ ఏ విధంగా కక్షాదింపు అని చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ అండదండలతో కేంద్ర ప్రభుత్వం మనుగడ కొనసాగుతుంది కాబట్టి వీళ్ళు అనుకున్న పనులను చేయగలరు, ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి ఇటువంటి రాజకీయాలు ఎక్కడైనా సరే మానేసి కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా నియంత పోకడలు పోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పేద ప్రజలు మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అది ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. సాక్షి ఛానల్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిందని చెప్పేసి, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిందని తెలుసు. కానీ ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ని ఈ విధంగా అలాగా తీసుకొని వెళ్ళడం అనేది, ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళడం, కొద్దిగా నోటీస్ ఇచ్చి, కొద్దిగా సమయం ఇచ్చి, కొద్దిగా తన గౌరవం కల్పించి, తనకు సమాధానం ఇచ్చి తను అరెస్ట్ చేయడం వల్ల కొద్దిగా బాగుండేది.
కానీ ఏదో ఇంటికి వచ్చేటువంటి వ్యక్తిని ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి ఆ విధంగా తీసుకొని వెళ్ళడం, మళ్ళీ రాష్ట్రాలు దాటి అలా పోలీస్ డిపార్ట్మెంటు ఆ విధంగా స్టేషన్లో ఉంచడం అనేది కొద్దిగా ఒక న్యూట్రల్ పీపుల్కి ఒక నెగిటివ్ సందేశాన్ని ఈ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిస్తుందని చెప్పేసి మేము భావిస్తాను. ఇటువంటి తప్పుడు చర్యలని వాళ్ళు రెక్టిఫై చేసుకొని మంచి ప్రజలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులపై ఇట్లా ఈ విధంగా కేసులు నమోదైన దాఖలాలు ఏపీలో లేవు. వీళ్ళు ఓపెన్ చేశారు రికార్డ్ అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతారనొచ్చు. గతంలో అయితే ఇటువంటి సంఘటనలు అయితే జరగలేదు. కొద్దిగా గొప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగినాయి అని చెప్పేసి కొంతమంది న్యూట్రల్ పీపుల్ కొంత మేధావులు చెప్తా ఉన్నారు కొద్ది గొప్ప. కానీ ఇటువంటి కొద్ది సంఘటన ఏంటంటే కొద్దిగా ఇది హెచ్చు మీరిందని చెప్పేసి అయితే న్యూట్రల్ పీపుల్ అనుకుంటా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ కండిషన్ మరి రెక్టిఫై కాకుండా చేయాలి. అట్ దట్ సేమ్ టైం మళ్ళా వాళ్ళ ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, మళ్ళీ రేపు మీరు వస్తే మీకు రూపాయికి 10 రూపాయలు మీకు చెల్లిస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యవాదిగా నేను దాన్ని ఖండిస్తూ ఉన్నాను.